ఇక డీటెయిల్స్లోకి వెళ్తే గత ప్రభుత్వం హయాంలో వైకాపా నాయకులు గన్నులు చూపించి బెదిరించి భయపెట్టి కాకినాడ సీపోర్ట్ను వాటాలుగా విభజించి బినామీలకు ధారాదత్తం చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాడిశెట్టి రాజాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారు ఆడుకుంటున్నారు శ్రీలంకలో. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కదా అని 10 లక్షలు ఇచ్చారు. ఫోన్లో మంత్రి గారు చెప్పారు సరిపోద్దండి, 10 సరిపోద్ది. నాకు ఆల్రెడీ ఇక్కడ విన్నింగ్లో ఉన్నాను, నేను 10 మించి అక్కర్లేదు మన రైతులు కానీ ఆయన చెప్పాడు. నిజంగా 10 లక్షలు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఉండి, నువ్వు R&B మంత్రి అయ్యి ఉండి 10 లక్షలకి జగన్మోహన్ రెడ్డి జీవో పెడుతుంటే కళ్ళెట్టి ఏం చేస్తున్నావయ్యా నువ్వు? నాకు అర్థమవుతుంది. మంత్రి అయ్యి ఉండి సిగ్గుంటుంది మన నియోజకవర్గంలో. 10 లక్షలు ఏంటి 20 లక్షలు రాయాలని అడగాలి కదా. కనీసం పేపర్ స్టేట్మెంట్ ఇచ్చావా? ఎక్కడ లేదు. అంటే ఇది కలిసి ఎంచేదండి జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలు కాబట్టి అరవింద్ అవనండి, మరి SEZ అవనండి, అన్నీ కూడా ఆల్ గ్రూప్సే కాబట్టి కెమికల్ కంపెనీ అవనండి, ఇది బాస్కి నష్టం వస్తుంది రాదా? మరి దాడిశెట్టి రాజా గారు బాస్కి నష్టం వస్తుంటే రైతులను వదిలేస్తాడు కానీ బాస్ని వదులుతాడా? చెప్పండి. బాస్ని వదిలితే టికెట్ రాదు, మళ్ళీ రేపు మంత్రి రాదు అని చేత ఆలోచన చేశాడు ఆయన. మరి సిరప్ వాడి దగ్గుమంది వాడి ఏమైనా ఆలోచన చేశాడు? దగ్గుమంది వాడాక దగ్గు ఎక్కువ వస్తుంది కదా. బాస్కి లాస్ చేద్దామా జగన్ రెడ్డికి, రైతులకి లాస్ చేద్దామా? జగన్ రెడ్డే బాగోవాలి, రైతులు గొడవ ఎందుకు అన్నాడు. జీవో వచ్చేసింది, పక్కన జీవో నెంబర్ 12 వచ్చేసింది బయటికి. దానికి సమాధానం చెప్పి మాట్లాడి దాడిశెట్టి రాజా గారు మాజీ మంత్రివర్యులు, మీరు జీవో నెంబర్ 12లో మీరు ఇచ్చిన 10 లక్షలకి సమాధానం 840 ఎకరాల రైతులకి చెప్పి అది మీరు పొరపాటని చెప్పండి. తర్వాత మీరు ఏది చెప్తే అది అంత న్యాయపరంగా ఏదన్నా అంత డబ్బు మేము పెంచి ఇప్పిస్తాం. ముందు నీ తప్పు తేలాలి, రైతులకు తెలియాలి, చెప్పు. అంతేగాని కూటమి ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు కానీ విమర్శించడానికి నీకు స్థాయి లేదని చెప్పి నేను తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనే తుని నుంచి యనమల దివ్య కానీ, పిఠాపురం నుంచి మేము కానీ, అదే మా కూటమి జనసేన సంబంధించిన వాళ్ళు మేము కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరితో చర్చించి మత్స్యకారులకి న్యాయం చేస్తాం. అటు రామకృష్ణ గారు అమ్మాయి మేము అందరం కూడా కూర్చుని ఈరోజు రైతులకు న్యాయం చేయడానికే ఉన్నాం. మేము ఎక్కడా రైతులకు నష్టం ఉన్నది ఈరోజు వరకు చేయలేదు. కానీ కండిషన్ ఏంటంటే నువ్వు ఆ జీవోని తప్పు అయిందని ఒప్పుకోవాలి, లేదు రైతులకి ఇదే సరిపోద్దని చెప్పి నేను ఆలోచించానన్నా సరే ఒప్పుకోవాలి. ఎందుకంటే సంవత్సరాలు ఏమీ అయిపోలేదు కదా, 2 ఏళ్ళు అయింది జీవో వచ్చి. అది చేత SEZకి భద్ర శత్రువులు ఓవరాల్గా దోచుకున్నది, గన్నలు పెట్టి బెదిరించి దోచుకున్నది సీపోర్ట్ కానీ, GMR దగ్గర నుంచి SEZ కానీ, జగన్మోహన్ రెడ్డికి చెందిన బినామీ కంపెనీలు, విజయరాజసాయి రెడ్డికి చెందిన బంధువుల బినామీ కంపెనీలు, అరవిందో కంపెనీలని మేము తెలియజేస్తున్నాం.